పేషెంట్ కోమా నుంచి బయటికి రాగానే మొట్టమొదట నీకే ఫోన్ చేస్తాను. నువ్వు ఇంటికెళ్ళి సీత. ఎలాగో వచ్చాను కదా సుగుణ, ఒకసారి ఆ అబ్బాయిని చూసి వెళ్తాను. నేను కూడా అతనికి ఇంజెక్షన్ చేయాలి. పద వెళ్దాం. ఇంజెక్షన్ దేనికి చేసావు? పాయిజనా? కాదు, టైం బాగలేకపోతే కర్రే పామై కాటేస్తుందంటారు. అందుకే ఎందుకైనా మంచిదని మత్తు ఇంజెక్షన్ చేసేసాను. ఎలా చంపాలనుకుంటున్నావు? కత్తితోనా? గోటితో పోయేదానికి గొడ్డలెందుకు? ఊపిరాగకుండా చేస్తే 2 నిమిషాల్లో స్వర్గానికో నరకానికో పోతాడు. వచ్చిన పని అయిపోయింది, పద వెళ్దాం. సీత వస్తుందండి. ఏదో ఒకటి చేయరా. ఆక్సిజన్ మాస్క్ తీసారేంటి? లక్కీగా ప్రాణం పోలేదు. ఆక్సిజన్ మాస్క్ తీశారు అంటే ఎవరు కావాలనే చేసుంటారు సుగుణ. ఎవరు లోపలికి వచ్చినట్టున్నారు. నర్స్, నర్స్ మేడం, లోపలికి ఎవరు వచ్చారు? ఎవరో 2 డాక్టర్లు వచ్చారు మేడం. మీరెవరని అడిగితే స్పెషల్ డ్యూటీ డాక్టర్స్ అని చెప్పారు మేడం. ఈరోజే జాయిన్ అయ్యాం, మీరే పేషెంట్స్ని చూడమన్నారని చెప్పారు. నాన్ సెన్స్. నేను స్పెషల్గా చూడమని చెప్పడం ఏంటి? నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరో వచ్చి చేయడం ఏంటి? వాళ్ళు చెప్తే నువ్వెలా నమ్మేశావు? అలాంటిదేవైనా ఉంటే నేను నీకు ముందు చెప్పేదాన్నిగా. వెంటనే నాకు వచ్చి చెప్పడం తెలీదా నీకు? సారీ మేడం. యూ కెన్ గో. నా డౌట్ కరెక్టే సుగుణ.
ఎవరో ఇతన్ని చంపడానికి వచ్చుంటారు. ఏదో జరుగుతుందని నాకు కూడా డౌట్గానే ఉంది సీత. సుగుణ, నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి. డోంట్ వరీ, ఇలాంటిది మరోసారి జరగకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. వెళ్దాం పద సీత. రేయ్, ఎవరా మీరు? ఎవరా మీరు? చెప్పండి, ఎవరు మీరంటే మాట్లాడరే? మేము స్పెషల్ డ్యూటీ డాక్టర్స్. రండ్రా బయటికి, రండి రండి. ఎవరా మీరు? ఎవరు? చెప్పండి. ఆ మాస్కులు తీయండి. మాస్కులు తీయండి. తీయండి, తీయండి రా, తీయండి. వదలరా. రేయ్. రేయ్, ఎవరా మీరు? రేయ్, వదలండి రా. సెక్యూరిటీ, నర్స్. సెక్యూరిటీ, పట్టుకోండి. సెక్యూరిటీ. సీత, ఏమైంది సీత? మేడం, సుగుణ, వాళ్ళు పారిపోతున్నారు. నాకేం కాలేదు మేడం. వాళ్ళు ఈ అబ్బాయిని చంపడానికి వచ్చారు. మేడం, సీత, ఈ అబ్బాయిని చంపేస్తే నా మరిదిని కేసులో ఇరికించొచ్చని చంపడానికి వచ్చినట్టున్నారు. ముందు వాళ్ళని పట్టుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. సీత, వెళ్ళు. సుగుణ, సుగుణ, వాళ్ళు దొరికారా? లేదు, తప్పించుకున్నారు. అయ్యో. రే, చంపడాలు అవి వద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఎంట్రికో వాసులో తప్పించుకోగలిగాం. దొరికిపోయి ఉంటే ఏమైందో తెలుసా? చంపడం అంటే పెళ్లి చూపులకెళ్ళి అమ్మాయిని చూసి స్వీట్ తినొచ్చేంత ఈజీ అనుకుంటున్నావా? రిస్క్ ఉంటుందని ముందే చెప్పాను కదా నీకు. ఈ టైంలో సీత అక్కడుంటుందని అనుకోలేదు. సీత గనక రాకపోయి ఉంటే మనం వెళ్ళిన పని అయిపోయి ఉండేది. ఐసీయూలో ఉన్నవాడు మార్చిరోలో ఉండుండేవాడు. టైం ప్యాట్. మన అటెంప్ట్ మాత్రమే మిస్ అయింది. సీత మనల్ని చూడలేదుగా. మరి ఎందుకలా భయపడిపోతున్నావు? మన మొహాలు చూడనంత మాత్రాన సీత మనల్ని కనిపెట్టలేదు అనుకుంటున్నావా?
నాని మర్డర్ అటెంప్ట్ చేసినట్టుగా ఫోటోలు తీసింది, పోలీసులకి సాక్ష్యాలు ఇచ్చింది. నువ్వే అని తెలుసు కాబట్టి మధుని చంపాలనుకుంది కూడా నువ్వే అని సీతకి డెఫినెట్గా అనుమానం వస్తుంది. నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికొచ్చి మరి నిన్ను పట్టుకుంటుంది, వదిలిపెట్టదు. ఇంటికొచ్చి ఏం చేస్తుంది? ఎమోషనల్గా 4-5 డైలాగులు చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అంతకన్నా అది చేయగలిగింది ఇంకేం లేదు. సీత నా ఇంటికొస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ప్లాన్ చేయాలి. అంటే ఇంత జరిగినా కూడా నువ్వు మళ్ళీ చంపాలనుకుంటున్నావా? ట్రై అండ్ ట్రై అగైన్ టు గెట్ సక్సెస్ అన్నారు పెద్దలు. పెద్దలు చెప్పిన మాటని గౌరవించాలి కదా. నన్ను అవమానించిన ఆ రామరాజు ఫ్యామిలీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఏం జరిగినా పర్వాలేదు, వాణ్ణి మాత్రం చంపకుండా వదలను. ఎందుకంత టెన్షన్ పడుతున్నా? 4 పెగ్గులేస్తే జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా నిద్రపడుతుంది. పద, వెళ్ళి మందేద్దాం. ఆవిడ గారు ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళడం, ఆవిడ కోసం అందరం వెయిట్ చేయడం, ఏంటిదంతా? ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందన్నయ్య. ఒక్క మాట చెప్పి వెళ్ళుంటే మనందరం ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదుగా. ఎక్కడికి వెళ్ళావు సీత? హాస్పిటల్లో కోమాలో ఉన్న నాని ఫ్రెండ్ మధుని ఎవరో చంపడానికి ప్రయత్నించారండి. ఈవిడెక్కడికి ఎందుకు వెళ్ళింది? చంపడానికి ట్రై చేసింది. వీరరాఘవ మా బావే అని సీతకి తెలిసిపోయిందనమాట. ఏమంటున్నావు సీత? ఎలాగో వచ్చాను కదా సుగుణ, ఒకసారి ఆ అబ్బాయిని చూసి వెళ్తాను. నేను కూడా అతనికి ఇంజెక్షన్ చేయాలి. పద వెళ్దాం. నా డౌట్ కరెక్టే సుగుణ, ఎవరో ఇతన్ని చంపడానికే వచ్చారు. అసలు మాకెవరికీ చెప్పకుండా నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు సీత? అక్కడికి వెళ్ళబట్టే ఆ అబ్బాయిని చంపకుండా కాపాడగలిగానండి. వెళ్లే ముందు నాకు మాట చెప్పుంటే నేను కూడా వచ్చి ఉండేవాడిని కదా. అసలు నువ్వు ఇంత క్షణంగా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? కోమలో ఉన్నవాడు స్పృహలోకి వస్తే జరిగిన దానిలో నానే తప్పేం లేదని చెప్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ చేయిస్తే త్వరగా కోలుకుంటాడేమో అనిపించింది. అందుకే డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాను. వెళ్లేసరికి అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. వాళ్ళని అడ్డుకున్నానని చెప్తున్నావు అంటే వాళ్ళెవరో నువ్వు చూసావా? వాళ్ళని నువ్వు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? వాళ్ళనెవరూ గుర్తుపట్టకుండా మొహాలకి మాస్కులు వేసుకున్నారు. అమ్మయ్య, పోన్లే, వెదవల మంచి పని చేశారు. వాళ్ళు కోమాలో ఉన్న పేషెంట్ని చంపడానికి ప్రయత్నించారంటే అడ్డుపడే వాళ్ళని కూడా చంపడానికి ఆలోచించరు.
నువ్వు ఇలా ఒక్కదానివే వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు సీత. నీకేమైనా అయ్యుంటే ఏమై ఉండేది? అవునొదినా, అదృష్టం బాగుండి నీకేం కాలేదు. ఇంకెప్పుడు అలా రిస్కులు చేయొద్దు వదినా. నీకేదైనా జరిగితే మేము తట్టుకోలేం వదినా. అయినా నువ్వేం చెప్పినా చేయడానికి మేమున్నాం. నువ్వు రిస్క్ తీసుకోవద్దు వదినా. సీత, ఈ రక్తం ఏంటి? ఆ? ఏమైంది సీత? వదినా 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 వదినా? ఏమైంది వదినా? ఏమైంది వదినా? అది వాళ్ళు మధుని కత్తితో పొడవబోతుంటే అడ్డుకున్నానని చెప్పాను కదా, ఆ పెనుగులాటలో వాళ్ళ చేతిలో ఉన్న కత్తి గుచ్చుకుందండి. ఇంత పెద్ద గాయం అయితే చెప్పకుండా ఊరుకుంటావేంటి? ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. వెళ్ళరా. రా సీత, కూర్చో. కూర్చో వదినా. కూర్చో. అనయ్య ఇదిగో. సీత, నీకు ఈ గాయమైంది హాస్పిటల్లోనే కదా, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోకుండా వచ్చేవండి సీత. ఇదేమంత పెద్ద గాయం కాదండి, చిన్న గాయమే కదా, ఇంటికొచ్చి పసుపు రాసుకుంటే తగ్గిపోతుందని వచ్చేసాను. ఇంత పెద్దగా తగిలి రక్తం వస్తుంటే చిన్నగా ఏమంటావేంటి వదినా? చిన్నదే పెద్దదవుతుంది వదినా. మాకు తలనొప్పి వచ్చిందంటేనే ఈ మాత్ర వేసుకో ఆ మందు వేసుకొని హడావిడి చేస్తుంటావు. నీకేమైనా అయితే మేము తట్టుకోలేము వదినా. మీ వదిన మన గురించి తప్ప తన గురించి ఆలోచించడం మర్చిపోయింది. ప్లీజ్ వదినా, నువ్వు మా కోసం సాహసాలు చేయొద్దు వదినా. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద వదినా. అయ్యో వద్దు, నాకేం జరిగినా మందులతో తగ్గదయ్యా. మీరు చూపించే ఈ ప్రేమకే తగ్గిపోతుంది. మీరందరూ ఉండగా నాకేం కాదు. ఏం కాదు కాబట్టి ఇలా అయింది, మళ్ళీ ఏం కాదని చెప్తున్నావు. అక్క, నువ్వందరూ బాగుండాలని కోరుకుంటావు. నీకు దెబ్బ తగిలితే నాకే తగిలినంత బాధగా ఉందక్క. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకేం పర్వాలేదు దాక్షాయిని. పర్వాలేదంటావేంటి? పద, కొంచెం రెస్ట్ తీసుకుందు గాని. పద పద వదినా. ఆ వెధవలు ట్రై చేశారు కానీ ఈవిడ గారు పెద్ద వీరనారిలాగా మధ్యలో ఎంటర్ అవ్వడంతో ప్లాన్ మిస్ అయిందన్నమాట. తాగింది ఇంకా దిగలేదా? మందు తాగడం మీద ఉన్న ఇంట్రెస్ట్ చేసే పని మీద ఉంటే బాగుండేది. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు వాణ్ణి చంపేసి చావు కబురు చెప్తారనుకున్నాను. చేతకాని దత్తమ్మల్లా వచ్చి తాగేసి పడుకుంటారనుకోలేదు. మేం చంపడానికి వెళ్ళామని నీకెవరు చెప్పారు? అక్కడ చంపడానికి వెళ్ళింది కన్ఫర్మ్గా నువ్వేనని రామరాజు ఫ్యామిలీ డిసైడ్ అయింది. వాళ్ళు నా మీద డౌట్ పడ్డమేంటి? కోమాలో ఉన్నవాణ్ణి చంపాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదని అందరికీ తెలుసు కాబట్టి. నువ్వు చంపేస్తుంటే ఎవరికి ఏ అనుమానం వచ్చినా గొడవ ఉండేది కాదు. నాని మీదున్న కేసు ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. వాడు జైలుకెళ్ళి ఉండేవాడు. వాడిని నువ్వు చంపకపోవడం వల్ల వాళ్ళు నాని గురించి మానేసి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంకా నీ లైఫ్ డేంజర్లో పడినట్టే. సీత మమ్మల్ని చూడలేదు, మా మీద డౌట్ పడటంలో అర్థమే లేదు. అర్థం చేసుకోకపోవడానికి పిచ్చివాళ్ళెవరు లేరక్కడ. రామరాజు తమ్ముళ్ళు మీరనుకున్నంత అమాయకులు కాదు. ఏదైనా తేడా వచ్చిందో చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతారు. వాళ్ళు నన్నేం చేయలేరు. ఏదైనా జరిగే వరకు అందరూ ఇలానే అనుకుంటారు. దెబ్బ పడిన తర్వాత గానీ తెలియదు మీకు. ఇప్పుడు వాళ్ళకొచ్చిన డౌట్ మరోసారి వచ్చిందంటే మీరు తేరుకునే అవకాశం గానీ తప్పించుకునే అవకాశం గానీ రెండూ ఉండవు. జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. ఏదైనా చేయాలనుకుంటే ధైర్యం దమ్ము ఉంటే సరిపోదు, కొంచెం బుర్ర ఉపయోగిస్తే మంచిది. ఇంకోసారి అటెంప్ట్ చేయాలనుకుంటే మీరనుకున్న పని జరిగేలా చూడండి. అప్పుడు గ్లాస్ మందు తాగడం కాదు, స్విమ్మింగ్ పూల్ నిండా ముంచేస్తాను, అందులో మునిగి ఈత కొడుదురు గాని.
ఆ రామరాజు ఇటువైపే వస్తున్నాడు. ఇక్కడికా? అవును, ఇక్కడ నన్ను చూశాడంటే నేను దొరికిపోతాను. చూస్తాడో వీడేమి చేస్తాడో శత్రువు గుండెలో దడ పుట్టిస్తాడే విడుగులే అడుగులు మెరుపుల చూపులు కడల కదిలే సునామీ వీడే శంకరుడు వీడే యముడికి కింకరుడు వీడు భయంకరుడు వీడే అభయంకరధరుడు వీడురా చక్రము వీడురా శూలము శక్తియు యుక్తియు వీడురా వశము వీడురా దండము వీడురా వశము ధరించి దండించు యముడేరా వీర్రాఘవ, తప్పు చేయొద్దని మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, రెండోసారి పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పాను. చెప్పినా కూడా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. నేనేం చేశాను? నోర్మోయ్ నోర్మోయ్